గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎథీన్ నెట్వర్క్లో ఎథీన్ మైనింగ్ అప్లికేషన్లో మనం మైనింగ్ చేసినటువంటి లయన్ టోకెన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎథీన్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో వ్యాలెట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంటుంది చూడండి. ఎథీన్ కాయిన్, జెమ్స్, తర్వాత యుఎస్డిటీ, దాని కింద లయన్ కాయిన్ అనేసి. సో ఈ లయన్ కాయిన్ని ఇప్పుడు మనం విత్డ్రా పెట్టబోతున్నాం. ఎక్కడికి అంటే ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి విత్డ్రా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. సో మనం విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరికైనా కానీ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ కనిపించకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్ని ఒకసారి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లైన్ కాయిన్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఎంత మనం అమౌంట్ విత్డ్రా పెట్టాలనుకుంటున్నాము అనేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మన ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ అడ్రస్ని ఇక్కడ ఇన్పుట్ చేయాలన్నమాట. సో మనకు ముఖ్యంగా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ లైన్ కాయిన్ని మనం విత్డ్రా పెట్టుకోవాలంటే లైన్ టోకెన్ని మనకు ERC20 అనేటటువంటి అడ్రస్ మనకు కావాలన్నమాట. ఇది ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ. సో ఈ నెట్వర్క్ అనేది ఇలానే ఉంచాలి, పొరపాటున కూడా మీరు ఈ నెట్వర్క్ని చేంజ్ చేయకూడదు అనమాట. సో ఇలానే ఉంచాలి ERC20ని. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తానండి. ఫిల్ చేయడానికంటే ముందు ఒకసారి మెటామాస్క్కి వెళ్దాం. మెటామాస్క్కి వెళ్ళేసి అక్కడ నుంచి అడ్రస్ అనేది కాపీ చేసి తీసుకొద్దాం. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కోర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా పైన, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ERC20 టోకెన్ అంటే ఇథీరియం చైన్ అనేసి దానికి మీనింగ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అడ్రస్ పక్కన కాపీ సింబల్ ఉంది చూడండి. ఈ కాపీ అనే సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. సో పబ్లిక్ అడ్రస్ కాపీడ్ క్లిప్ బోర్డ్ అని పడింది. సో ఇప్పుడు నేను ఎథీన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. ఎథీన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి పేస్ట్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం అని ప్రెస్ చేశానండి. మ్యాక్సిమం ప్రెస్ చేసిన తర్వాత ఆ చివర పాయింట్లలో ఉండేటటువంటి కాయిన్స్ అనేవి తీసేసాను అనమాట. సో ఆ పాయింట్స్ అనేవి ఉంచకండి, ఉంచితే విత్డ్రాల్ అనేది మ్యాక్సిమం అమౌంట్ రీచ్ అని పడుతుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత అది సెట్ చేసుకున్న తర్వాత ERC20 అడ్రస్ ఎంట్రీ చేసిన తర్వాత మెటామాస్క్ నుంచి ఈ కింద OTP అని ఉంది కదా, దీని దగ్గర సెండ్ OTP అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్కి ఒక OTP అనేది వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నాకు ఎథీన్ నెట్వర్క్ నుంచి మెయిల్ వచ్చిందండి. మెయిల్లో చూడండి ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవడానికి కావాల్సినటువంటి OTP ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని కాపీ చేశానండి. కాపీ చేసేసి మళ్ళీ మన ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి టచ్ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారండి, మీరు ఇచ్చేటటువంటి అడ్రస్ని 1-2 సార్లు రీచెక్ చేసుకోండి అనేసి. సో ఇథీరియం అది మనకు ఒక జాగ్రత్త అనేది చెప్పారు. దాని కింద ఇక్కడ సెండ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెండ్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో సెండ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు పెట్టినటువంటి టోకెన్స్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ERC20 అంటే ఇథీరియం మెయిన్ నెట్ మీద మీకు రిసీవింగ్ కావాలా అనేసి అడుగుతుంది అనమాట. దాని కింద ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూడండి పైన ఒక డైలాగ్ అనేది వచ్చి వెళ్ళిపోయింది. వ్యాలెట్ రిజిస్ట్రేషన్ ఈజ్
సక్సెస్ఫుల్ అని పడింది అనమాట. అంటే మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే మనం విత్డ్రా పెట్టాము, ఇమీడియట్గా విత్డ్రాలు వస్తాయని కాదు, మనం ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసామన్నమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే టోకెన్స్ అనే వాటిని రిలీజ్ చేస్తారో ఆ టోకెన్స్ అనేవి మన మెటామాస్క్ వ్యాలెట్లోకి మనం ఇచ్చినటువంటి ఇథీరియం మెయిన్ నెట్ అడ్రస్కి వస్తాయన్నమాట. సో ఆ టోకెన్స్ వచ్చాయా లేదని చెక్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. సో మనకు టోకెన్స్ వచ్చాయా లేదని చెక్ చేసుకోవడానికి వాళ్ళు అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అనే దాన్ని రిలీజ్ చేస్తారనమాట. దేనికి? లయన్ టోకెన్స్కి. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ సేమ్ ఇథీరియం ఎలా చూపిస్తుందో, ఈ ఇథీరియం అనేసి ఇక్కడ ఎలా ఆప్షన్ చూపిస్తుందో సేమ్ అలానే మనకి కింద కూడా లయన్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది పేస్ట్ అయిపోతుంది అనమాట. పేస్ట్ అయిపోయి మనకు ఎంత బ్యాలెన్స్ వచ్చింది, దాని వాల్యూ ఎంత ఉండేది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మెటామాస్క్ విత్డ్రాల్ పెట్టుకునే ప్రాసెస్ అండి. సేమ్ ఇలాగే ట్రస్ట్ వ్యాలెట్కి కూడా ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దాం. ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టడానికి నేను ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ నెట్ అడ్రస్లు అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ బీటీసీ ఉంది, ఇథీరియం ఉంది, మ్యాటిక్ ఉంది, బిఎన్బి ఉంది. సో మీరేం చేయాలి అని అంటే ఇక్కడ ఈటీహెచ్ ఇథీరియం అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇథీరియం మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అడ్రస్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కాపీ అయిపోయిందండి. కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇదే ఆప్షన్ అండి. ఫస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయడము, వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలండి. సో ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షను మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. చివర ఉన్నటువంటి డిజిట్స్ ఏ అయితే ఉన్నాయో పాయింట్స్ అవి తీసేస్తున్నా. తర్వాత ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ దగ్గర పేస్ట్ చేశాను. సో ఇది ఏం పేస్ట్ చేశాను అని అంటే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్. ముందు పేస్ట్ చేసింది మెటామాస్క్ అడ్రస్. సో ఒక్కసారి ఏ అడ్రస్ అయితే పేస్ట్ చేస్తామో దాన్ని డిలీట్ చేయడానికి అవ్వదు. ఇది నా దగ్గర ఉన్నటువంటి వేరే మొబైల్లో ఉన్నటువంటి ఇంకొక అప్లికేషన్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ది చూపించగలుగుతున్నాను. సో అది క్లిక్ చేశానండి. సో ఇక్కడ మళ్ళీ ఇథీరియం నెట్వర్క్ అనేసి వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు కన్ఫర్మేషన్ కోసము. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిల్ వచ్చేసి ఉంటుంది అనేసి పైన ఒక డైలాగ్ వచ్చింది. నేను ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సేమ్ అండి, మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎథీన్ నెట్వర్క్ నుంచి ఓటీపీ అనేది వచ్చింది. సో ఈ ఓటీపీని నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత తిరిగి ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ టచ్ చేసి పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ సెండ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇది క్లిక్ చేసే ముందు మీరు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి, మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇచ్చిన అడ్రస్ అనేది ఇథీరియం 20ది లేకపోతే ఇథీరియం మెయిన్ నెట్ది అవునా కదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని సెండ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ లైన్ ఎయిర్ డ్రాప్ అనేసి వచ్చిందనమాట. సో జస్ట్ ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను. సో ఈ విత్డ్రాల్ అనేది మన ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మనకు టోకెన్స్ అనేవి మనం ఇచ్చినటువంటి ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ వస్తాయి. దాంతోపాటు వాళ్ళు కాంట్రాక్ట్ అడ్రస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసినప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లో మనం విత్డ్రాల్ ఎక్కడికైతే పెడతామో అక్కడికి వాటి అడ్రస్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఆ టోకెన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి విత్డ్రా పెట్టుకునే విధానం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.